అటు నితీష్ రెడ్డి, ఇటు తిలక్ వర్మ. ఇద్దరికీ ఇద్దరే. తెలుగోళ్ళు తగ్గేదేలే అనడానికి వీళ్ళిద్దరే బెస్ట్ ఎగ్జాంపుల్. ఎవరూ తక్కువ కాదు. ఆపదలో ఆదుకోవడం ఇద్దరి స్పెషాలిటీ. జట్టు అగాధంలో చిక్కుకున్నప్పుడు దాన్ని శిఖరాలపైకి తీసుకొచ్చి నిలబెట్టడం, గెలిపించడం ఈ ఇద్దరి నైజం. గత 4 టీ20ల్లో తిలక్ వర్మ బ్యాటింగ్ యావరేజ్ ఎంతో తెలుసా? ఇన్ఫినిటీ, అంటే అనంతం, లెక్కే లేదు అని. ఏ ఆటగాడికైనా ఎంతో కొంత యావరేజ్ ఉంటుంది. కానీ తిలక్ వర్మ చివరి 4 మ్యాచ్ల లెక్కలు చూస్తే మాత్రం అతని యావరేజ్కి లిమిట్ లేదు. ఎందుకంటే గత 4 టీ20ల్లో అతడు ఒక్కసారి కూడా అవుట్ కాలేదు. ఇలా అంతర్జాతీయ టీ20 క్రికెట్లో మోస్ట్ రన్స్ బిట్వీన్ 2 డిస్మిసల్స్ లిస్టులో టాప్లో ఉన్న ప్లేయర్ తిలక్. టీ20 స్పెషలిస్టులు, అరవీర భయంకర హిట్టర్లు, రికార్డుల రారాజుల పేరిట కూడా ఈ రికార్డు లేదు. గత 4 టీ20ల్లో తిలక్ వర్మ 318 రన్స్ చేశాడు. ఒక్క మ్యాచ్లో కూడా అవుట్ కాలేదు. పైగా 2 సెంచరీలు బాదాడు, అది కూడా వరుసపెట్టి. ఇంగ్లాండ్పై రెండో టీ20ల్లో టీమిండియాకు ఆపద్బాంధవుడుగా మారాడు. మిగిలిన ఆటగాళ్లు సైకిల్ స్టాండ్లా కుప్పకూలిన సమయంలో ఏ మాత్రం టెన్స్ అవ్వకుండా జాగ్రత్తగా బ్యాటింగ్ చేసిన తిలక్ జట్టుకు అదిరిపోయే విజయాన్ని అందించాడు. తీవ్ర ఒత్తిడి నెలకొన్న పరిస్థితుల్లో తిలక్ ఆడిన తీరు హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ను కూడా లేచి నిలబడి చప్పట్లు కొట్టేలా చేసింది. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కు ఆడి రాటు తేలిన ఈ తెలుగు కుర్రాడు చెన్నై గ్రౌండ్లో అద్భుతం చేయడం అటు ఐపీఎల్ లవర్స్ ను కూడా అట్రాక్ట్ చేసింది. ఎందుకంటే ఐపీఎల్లో ముంబైకి చెన్నై అతిపెద్ద రైవల్. ఓ ముంబై ఇండియన్స్ ఆటగాడు చెన్నై చిదంబరం స్టేడియంలో దుమ్ము రేపడంతో ఇది కాస్త సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. తిలక్ బ్యాటింగ్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. అటు తిలక్ అసాధారణ బ్యాటింగ్ కు ఫిదా అయ్యాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. మ్యాచ్ ముగిసిన తర్వాత తిలక్ కు వంగి దండాలు పెట్టాడు సూర్యాభాయ్. ఇటు టీ20ల్లో ఈ హైదరాబాదీ కుర్రాడు పెను సంచలనాలు సృష్టిస్తుంటే, అటు టెస్టుల్లో వైజాగ్ కుర్రాడు నితీష్ రెడ్డి దుమ్ము రేపిన విషయాన్ని తెలుగు క్రికెట్ ఫ్యాన్స్ గుర్తు చేసుకుంటున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై జరిగిన బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో నితీష్ రెడ్డి కంగారులను కంగారెత్తించాడు. టీమిండియా కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజ్లో నిలబడి ఆస్ట్రేలియా బౌలర్లపై ఎదురు దాడికి దిగిన నితీష్ బ్యాటింగ్ను ఎవ్వరూ అంత ఈజీగా మర్చిపోరు. నిజానికి నితీష్ టీ20లోనూ రాణించగలడు. ఐపీఎల్లో సన్ రైజర్స్ హైదరాబాద్ టీంకు నితీష్ రెడ్డి ప్రధాన బ్యాటర్ కూడా. టీ20ల్లో విధ్వంసకర బ్యాటింగ్ ద్వారానే నితీష్ రెడ్డి లైమ్ లైట్లోకి వచ్చాడు. అందుకే టెస్టుల కంటే ముందే నితీష్ అంతర్జాతీయ టీ20 అరంగేట్రం జరిగింది. అయితే టెస్టుల్లోనూ ఊహించని విధంగా జట్టులో స్థానం తెచ్చుకున్న నితీష్ అందుకు 100% న్యాయం చేశాడు. మరోవైపు నితీష్ రెడ్డిని రెండో టీ20లో ఆడనివ్వలేదు. ఒకవేళ నితీష్ రెండో టీ20లో ఆడి ఉంటే తిలక్, నితీష్ కలిసి ఇండియాను గెలిపించేవారేమోనని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఎంతైనా ఇలా ఇద్దరు తెలుగోళ్లు కలిసికట్టుగా ఓ మ్యాచ్ను గెలిపిస్తే ఆ కిక్కే వేరులే.